వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. గత 5 రోజుల నుంచి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వెళ్లేవారిని వైసీపీ అధినేత జగన్ నేనైతే ఆపను అని చెప్పేశారు. కానీ అటువైపు నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రం మంచి రికార్డ్స్ ఉన్న నేతలే చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పేరున్న నాయకుడు వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన పార్టీ మారేందుకు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 3 నెలల ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ ధర్మాన మాత్రం ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తాజాగా మరోసారి ధర్మాన పార్టీ మారుతున్నారని అంటున్నారు. అయితే ఓటమి తర్వాత నుంచి ధర్మాన ఇంటికే పరిమితమయ్యారు. కనీసం తనకు ఇష్టమైన లీడర్ జయంతి వర్ధంతిల సమయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. వరుసగా పార్టీ కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు. దీంతో ధర్మాన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దల సభకు వెళ్లాలన్నది ధర్మాన ప్రసాదరావు టార్గెట్ గా తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాలపై ధర్మాన ప్రభావం ఉంటుంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాంటి సీనియర్ కు వైఎస్ఆర్ మరణం తర్వాత గడ్డు పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టినా అందులో చేరేందుకు ఇష్టపడలేదు. కానీ రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితుల ప్రభావంతో 2014 నుంచి జగన్ వెంట నడిచారు. 2014లో ఓడినా 2019లో మాత్రం ధర్మాన గెలిచారు. మంత్రి పదవిని కూడా ఆశించారు. కానీ జగన్ మాత్రం ఆయన తమ్ముడు కృష్ణదాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. కానీ విస్తరణలో కృష్ణదాస్ కు తప్పించి చివరి 2 సంవత్సరాలు ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా జగన్ ధర్మానను అవమానించారని పేరుకే మంత్రి, కానీ నిర్ణయాలు మాత్రం జగన్వే ఉండేవట. అప్పటి నుంచి కాస్త పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక 2024లో కూడా అయిష్టంగానే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే శ్రీకాకుళం టీడీపీ సంస్థాగతంగా బలమైన నియోజకవర్గం. అందుకే వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ధర్మాన భావిస్తున్నారు. ఆ పార్టీ కంటే టీడీపీ మేలని ఆలోచనకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు తన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని అంచనాకు వస్తున్నారు. తనకు రాజ్యసభతో పాటు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఎక్కడో ఒక చోట సీటు సర్దుబాటు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ కూటమికి భారీగా రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. రాజ్యసభకు ధర్మాన ప్రసాదరావును పంపించడం ద్వారా బలమైన బీసీ వర్గాలకు సరైన సంకేతాలు పంపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికైతే ధర్మాన వ్యవహార శైలి చూస్తుంటే టీడీపీ నుంచి భారీ ఆఫర్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.